బాధ్యతల్లో పడ్డారా? పనికి మాలిన వాళ్ళు మాట్లాడే మాటలు అన్నాయి. ఓకేనా? చిత్తూరు మొదలు పెట్టుకో, కర్ణాటక నుంచి ఏనుగులు తీసుకొచ్చి వాళ్ళ బాధలు తీర్చాడు. గ్రామీణ ప్రాంతంలో ఒక అభివృద్ధి అనేది పరిగెత్తేలాగా చేశాడు. పన్నులు కడతాం, అంత ట్యాక్స్ ఇప్పుడు దాకా వచ్చినాయా? 28 లక్షల వసూళ్ళు అయినాయి అంటే పల్లెటూరుల నుంచి. అది చాలా నా పవన్ కళ్యాణ్ గారి చరిత్ర చెప్పుకోవడానికి, వెనకమాల ఉన్న నాదళ్ల మనోహర్ గారి గొప్పతనం చెప్పుకోవడానికి పరిగెడుతుంది పని అనేది. రేషన్ కార్డు మార్చారు చూసారా? ఒక కార్డు ఎంత సింపుల్గా ఉంది అది. మరి ఆన్లైన్ విధానం అనేది జనానికి తెలిసేటట్టు చేస్తున్నారు. తెలంగాణలో యూరియా దొరకడానికి ఆన్లైన్ పెడితే ఎంత కష్టపడ్డారు, కానీ మనకు అక్కడ ఎంత ఈజీగా వచ్చేటట్టు చేశారు. వాలంటీర్ లేడు, వాలంటీర్ అది చేశాడు ఇది చేశాడని చెప్పారు, కానీ సచివాలయం ఉద్యోగుల్ని ఉపయోగించుకుని ఎంత బ్రహ్మాండంగా పెన్షన్లు అందజేస్తున్నారు. అభివృద్ధి అనేది ఎట్లా ఉంది? మరి గ్రామానికి మెచ్చిన పవన్ కళ్యాణ్ గ్రామంకి సంబంధించి ఒక సినిమా తీసినా కూడా ఈ మూమెంట్లో బాగుండిద్ది అని మేము అనుకుంటున్నాం. ఇన్ఫర్మేషన్ అమ్మది ఒక మాట చెబుతున్నా. వచ్చినగానే కానిస్టేబుల్ నియామకం జరిగింది చూసారు 10,000లో. దానిలో దగ్గరగా 6,000, 4,000, 3,000 మధ్యలో అటవీ శాఖకే కేటాయించారు. ఓకేనా? అట్లాగే కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుని అడవి బిడ్డలకు చెయ్యి అందించి రోడ్లు వేశాడు, వాళ్ళకి చెప్పులు అందించాడు, వాళ్ళ వాతావరణం ఏంటనేది స్వయంగా వెళ్ళి తెలుసుకున్నాడు. విధానం ఎట్లా మార్చాలి, వాళ్ళలో మార్పు తేవాలి, రేషన్ కార్డు అంటే ఏంది వాళ్ళకి తెలిసేలాగా చేశాడు. అది ఒక్కటే చాలమ్మా. మార్పు అనేది మొదలయ్యింది. ఆయనకు అప్పచెప్పిన బాధ్యతలు నెరవేర్చాడు అని చంద్రబాబు నాయుడు గారే చెప్పారంటే అది చాలు. ఇప్పుడు విజయ్ గారు గెలిచారన్నా? విజయ్ గారు గెలిచారా? నిన్నటిదా బండ బదులు తిడుతున్నారు, సింగిల్ నన్ను కూడా తిట్టారు. ఇప్పుడు ఏమైందన్నా? కానీ గర్వంగా ఉంది. పర్లా, ఒక ఆంధ్రుడు ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాడంటే హ్యాపీగా ఉంది. కానీ మాట్లాడే మాటలు ఉంటాయి చూసావా? ఎవరితో పడితే ఆడితో పోల్చమాకండి. ఆయన సినిమా హీరోనయా, చరిత్ర ఉంది. వెనకమాల 4-5 సినిమాలు తీశాడు, ఎంత చరిత్ర ఉంది కాబట్టి నిలబెట్టారు. తమిళ ప్రజలు అంటే తమిళ ప్రజానికం అనేది వేరు. పోయి వాళ్ళతో వీళ్ళతో పోలితే ఎట్ట? పనికొచ్చే వాళ్ళతో పోల్చాలి, పనికిరాని వాళ్ళందరితో పోలుస్తుంటే ఎట్లా ఉండిద్ది? మాకైనా బాధ ఇదా? అందుకే సెటైర్లు వేసాం గట్టిగా. ఇప్పుడు ఏమైంది? చివరికి సిగరెట్ అయింది. అంతేగా సింగిల్ ఏమైంది? సిగరెట్ అయింది. ఎవరైనా అంతేనన్నా, సింగిల్ అనే పదానికి వాల్యూ లేదు. ఇగో ఈయనన్నా ఎంత సింగిల్గా సంపాదించినా కానీ 10 మందికి సాయం చేయాలి, 10 మందిని కలుపుకుంటూ వెళ్ళాలి, 10 మంది కలిసినప్పుడే ఏ పని అయినా ఈజీగా అయ్యిద్ది అనేది జ్ఞానం తెచ్చుకుని ఇప్పటికైనా నేర్చుకోవాలి. కార్యకర్తల్ని కంట్రోల్ చేసింది తెలుసా? పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక సంవత్సరం అవుతుంది వైజాగ్లో మీటింగ్ పెట్టారు. సరైన కార్యకర్త, జనసేన కార్యకర్త, నిజమైన కార్యకర్త, ఎమ్మెల్యే ఎవరైనా కానీ ముందు వచ్చి ఆడ కూర్చున్నారో ఆ స్టేజీలో జరిగిన మీటింగ్ అంటే అప్పుడే అర్థమైంది. కాబట్టి అప్పటి నుంచే కంట్రోల్ ఉంది. టీడీపీ మీద విమర్శలు చేయడం కానీ, ఆ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్ అని తన్నుకోవటం కానీ, ఆ విధానం అనేది కట్ అయిపోయింది విజయవాడ గుంటూరులో. కాబట్టి ప్రశాంతంగా సాగుతుంది. అది చూసి ఓర్వలేకే ఆయన అంటారు, ఏందో పేరు అంటారు, రాంబాబు ఇది అంటారు, అలాంటి వాళ్ళు వచ్చి కుల రాజకీయాలు చేస్తున్నారని అదే ఉదాహరణ.